బాబోయ్, మీరు యూట్యూబరా లేక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫిబ్రవరి 20 ఈ డేట్ ని గుర్తు పెట్టుకోండి. ఈలోపు మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోకపోతే మీ ఛానల్ సంగతి అంతే. ఇంకా ఏంటి సోని అంతలా భయపెడుతున్నావు? విషయం ఏంటో క్లియర్ గా చెప్పు. భయం కాదు హిందూ, ఇది నిజం. గవర్నమెంట్ కొత్తగా కొన్ని షాకింగ్ రూల్స్ అనౌన్స్ చేసింది. ఈసారి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. లైట్ తీసుకుంటే మీరు ఇన్నాళ్ళు కష్టపడింది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ లాగా మారిపోతుంది. అవును, నేను కూడా విన్నాను. ముఖ్యంగా ఆ 3 hours రూల్ గురించే కదా నువ్వు చెప్పేది. అదే మరి, ఇప్పటిదాకా ఏదైనా ఇల్లీగల్ కంటెంట్ లేదా ఎవరినైనా ఇన్సల్ట్ లాగా వీడియో ఉంటే దానిని తీసేయడానికి ప్లాట్ఫామ్స్ ఇంతకు ముందు 36 గంటల టైం ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 3 గంటలకి మార్చేశారు. అంటే ఒక సర్జికల్ స్ట్రైక్ అన్నమాట. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ వస్తే లేదా గవర్నమెంట్ నోటీస్ ఇస్తే కేవలం 180 minutes లో ఆ వీడియో మాయం అయిపోవాలి. లేదంటే ఆ కంపెనీ మీద అలాగే ఆ క్రియేటర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అంటే మనం పోస్ట్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉండాలి. ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది పెట్టేస్తే 3 గంటలలో మన కెరియర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకో విషయం తెలుసా సోని? ఇప్పుడు అందరూ ఏఐ వాడుతున్నారు కదా, డీప్ ఫేక్స్, ఏఐ వాయిస్ ఓవర్స్, వీటి మీద గవర్నమెంట్ ఒక కన్నేసింది. అవును, దీన్నే సింథటిక్ కంటెంట్ అంటున్నారు. ఎవరైనా ఏఐ ఉపయోగించి ఏదైనా వీడియో చేస్తే అది చూడడానికి రియల్ గా అనిపిస్తే చాలు, ఖచ్చితంగా దాని మీద దిస్ ఇస్ ఏఐ జనరేటెడ్ అనే లేబుల్ వేయాల్సిందే. కరెక్ట్, ఎందుకంటే జనాలు మోసపోకూడదు. ఒకవేళ మీరు ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎవరినైనా బుర్రడీ కొట్టిస్తే సీరియస్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. జైలుకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా హిందూ? ఈ రూల్స్ గనక మనం ఫాలో అవ్వకపోతే యూట్యూబ్ లేదా మెటా, ఇన్స్టాగ్రామ్ మనల్ని కాపాడవు. అవును, అవి తమని తాము సేఫ్ గా ఉంచుకోవడానికి మన ఛానల్ షాడో బ్యాన్ చేస్తాయి. అంటే నీ వీడియోలు ఎవరికీ కనిపించవు, వ్యూస్ రావు, ఇంకా చెప్పాలంటే ఛానల్ని పర్మనెంట్ గా డిలీట్ కూడా చేసేయచ్చు. అంటే మనం ఇన్నాళ్ళ కష్టం సంపద అంతా ఒక్క నిమిషంలో శూన్యం అయిపోతుంది. మరి ఇప్పుడు క్రియేటర్స్ ఏం చేయాలి సోని? సింపుల్, ఫిబ్రవరి 20 లోపు మీ పాత వీడియోలను ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరినైనా హర్ట్ చేసేలా ఉన్నాయా లేదా, ఏ వాడితే లేబుల్స్ ఉన్నాయా లేదా, ఎవరి పర్సనల్ లైఫ్ గురించి అయినా ఏదైనా కంటెంట్ పెడితే వాటిని ఇప్పుడే సెట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ, నిజాయితీగా కాంటెంట్ క్రియేట్ చేయండి, రూల్స్ ఫాలో అవ్వండి. అప్పుడే మనం ఈ సోషల్ మీడియా ఫీల్డ్ లో లాంగ్ రన్ లో సక్సెస్ అవుతాం. చూసారుగా, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి, వాళ్ళ ఛానల్స్ ని కూడా కాపాడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.